మంచు విష్ణుపై మనకు తెలుసు ఆయన గురించి వచ్చేటువంటి వివాదాస్పదమైనటువంటి కేసులు లేదంటే ఎప్పుడు కూడా తరచుగా అదే పనిలో ఉంటారు. అయితే రీసెంట్గా మరొక కేసు పడింది. దాంట్లో ఆయన A2గా ఉన్నారు. మోహన్ బాబు గారు A3గా ఉన్నటువంటి కేసు అది. కొంతమందిని కిడ్నాప్ చేశారని, వాళ్ళ మీద ఏదో చేయబోయారని కొంతమంది కేసు పెట్టడం జరిగింది. అది కూడా ఆయన యూనివర్సిటీ గురించి రీసెంట్గా వచ్చినటువంటి వివాదాలు మనం చూసాం. అత్యధికంగా ఫీజు వసూలు చేస్తున్నారని, చాలా రకరకాల అవకతవకలు పడ్డారని ఇవన్నీ చాలా జరిగాయి. అంతకుముందు కూడా చాలా విషయాలు, ఈవెన్ మంచు మనోజ్ గారు కూడా బయటకు వచ్చి అక్కడ చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, చాలా అవన్నిటి గురించి బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అంతకుముందు కూడా కొన్ని విషయాలు కావచ్చు, మళ్ళీ ఇప్పుడు మరొక విషయం ఆయన మీద బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కొంతమంది యూనియన్ అంటే విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి యూనియన్ నాయకుల్ని వాళ్ళు తరచుగా ఏదైతే అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవకతవకలపై ప్రశ్నిస్తూ పోరాడుతున్నటువంటి ఇద్దరు యూనియన్ నాయకులని వాళ్ళకి సంబంధించినటువంటి అనుచర వర్గం, బౌన్సర్లు కావచ్చు, వాళ్ళు ఉండేటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, వాళ్ళని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతుంటే పోలీసులు చేజ్ చేసి వాళ్ళని పట్టుకుని విడిపించడమే కాకుండా ఎవరైతే ఆ గ్యాంగ్ అంతా ఉన్నారో, బౌన్సర్లుగా అనుకోవచ్చు లేదంటే సెక్యూరిటీ సిబ్బంది అనుకోవచ్చు, వాళ్ళని పట్టుకుని లోపలేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం వాళ్ళ పిఆర్ఓ, ఒక్కసారి పేరు కూడా చదివి వినిపిస్తాను. A1గా ఉన్నటువంటి వాళ్ళ పిఆర్ఓ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైందంట. పోలీసులు నోటీసులు కూడా ఇప్పటికే మంచు విష్ణు గారికి, మంచు మోహన్ బాబు గారికి కూడా పంపించడం జరిగిందట. ఇప్పటికే దీని మీద కొన్ని విద్యార్థి సంఘాలు కూడా గతంలో కూడా నిరసన తెలియజేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో వాళ్ళు మళ్ళీ ఇంకొక ధర్నా లాంటివి, ఇంకొక నిరసన తెలియజేయడం జరిగిందట. 13 మందిపై ఈ కేసు నమోదు చేస్తే ఈ నెల 3న కిడ్నాప్ కేసు నమోదైందట. మంచు విష్ణు గారిపై తిరుచానూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 3 రోజుల విచారణకు రావాలని కూడా ఆదేశించారు. దీనికి సంబంధించి ఆయన షూటింగ్ షెడ్యూల్ ఎప్పటికే కంటిన్యూగా ఉందని, ఫిబ్రవరి 15 తర్వాత విచారణకు వస్తానని ఆయన చెప్పారట. ఈ కేసులో A1గా పిఆర్ఓ సతీష్, అంటే మంచు విష్ణు గారి పిఆర్ఓ సతీష్, A2గా మంచు విష్ణు, A3గా మోహన్ బాబు పేర్లు పోలీసులు చేర్చినట్టుగా తెలుస్తుంది. ఈ వివాదంతో మరోసారి కుటుంబం మళ్ళీ మనకందరికీ తెలిసిందే చర్చలో నిలిచినటువంటి పరిస్థితి. మోహన్ బాబు ఇప్పటికే దీని మీద హైకోర్టుకు వెళ్ళి క్యాష్ పిటిషన్ దాఖలు చేశారట. మంచు విష్ణు ఈ కేసులను డెఫినెట్గా ఎదుర్కోవాల్సి ఉంటుందనగా ఆయన విచారణకు రావాల్సినట్టుగా చెప్పారట. ఎందుకంటే బౌన్సర్లను అడిగితే బౌన్సర్లు ఆ సతీష్, పిఆర్ఓ సతీష్కి సంబంధించినటువంటి పేరు చెప్పారట. సతీష్ ఎవరి దగ్గర పనిచేస్తున్నారు, సతీష్ ఎవరి ఆదేశాలను పాటిస్తూ వీళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చారు అనేది కీలకంగా మారింది. సో డెఫినెట్గా ఇదొక మరొక కేసు అనే చెప్పాలి. వాళ్ళు విత్డ్రా చేసుకుంటారా, లేదంటే ఇది ఎంతవరకు వెళ్తుంది, ఏం జరగబోతుంది అనేది కూడా మనం అయితే చెప్పలేం. డెఫినెట్గా ఇదొక ఇప్పటికైనా సరే మోహన్ బాబు గారు కావచ్చు, విష్ణు గారు కావచ్చు, ఇలాంటివి తరచుగా వస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి ముఖ్యంగా పేరెంట్స్లో కావచ్చు, లేదంటే బయట ఉండేటువంటి జనాల్లో కావచ్చు, వాళ్ళు డెఫినెట్గా ఏదో తప్పు చేస్తున్నారు. అందుకే ఇలాంటి కార్యక్రమాలను రెగ్యులర్గా అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీతో, గతంలో కూడా అక్కడ ఉండేటువంటి హాస్టల్ని, కొంతమంది బయట ఉన్నటువంటి హాస్టల్స్ని కావచ్చు, ఫుడ్ స్టాల్స్ని కావచ్చు బెదిరించి తీసేయటానికి వాళ్ళు పాల్పడ్డారు అనేటువంటి వివాదాలు కూడా ఉన్నాయి. వాటితో పాటు ఇవి అసలు ఏంటి, వీళ్ళ నియంతలు అనుకుంటున్నారా లేదంటే ఇంకొకటి అనుకుంటున్నారా ఏంటి అనేది నాకైతే తెలియట్లా. అంటే సినిమాల్లో చూపించినటువంటి విలనిజం మోహన్ బాబు గారు రియల్ జీవితంలో కూడా, నిజ జీవితంలో కూడా యూనివర్సిటీ పిల్లల మీద కావచ్చు, యూనివర్సిటీ పేరెంట్స్ మీద కావచ్చు, యూనివర్సిటీ చుట్టూ ఉండేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల మీద కూడా, విద్యార్థి సంఘాల నాయకుల మీద కూడా ఆయన చూపిస్తున్నారేమో అన్నట్టుగా ఉంది. ఏదేమైనా సరే కొంత క్లారిటీ అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి విష్ణు గారితో పాటు మోహన్ బాబు గారి మీద కూడా ఉంది. తరచుగా ఇలాంటివి రావటం అనేది వాళ్ళకి మంచిది కాదు, వాళ్ళ కాలేజీలో, వాళ్ళ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా అంత కరెక్ట్ కాదు. ఇప్పటికే యూనివర్సిటీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి అటు SV యూనివర్సిటీలో కలిపేయాలి. ఇలాంటివి ప్రతిసారి వస్తున్నటువంటి పరిణామాలపై హైకోర్టు కానీ ఇంకొకటి కావచ్చు, ఇవన్నీ కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ కేసులో వీళ్ళు ఎలాంటి ముందడుగు వేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది చూడాలి.